బాహుబలిలో కూడా అంతే. అటువంటి బలహీనత ఆవహించిన కాలంలో అక్కడ ఘోర యుద్ధం జరిగింది. బాజీరావు పెద్ద కొడుకు ఆ యుద్ధంలో దుర్మరణం చెందాడు. అధికారం రెండో కొడుకు చేతికొచ్చింది. కోల్పోయిన ప్రాభవాన్ని తిరిగి ప్రోగు చేయడానికి అతను చాలా కృషి చేశాడు. అప్పటికి అతని వయసు 27 సంవత్సరాలు మాత్రమే. అయితే గుండె నిండుగా నమ్మకం, ధైర్యం ఉన్నవాడు కావడంతో రాజ్యాన్ని నిలుపుకున్నాడు. అందరూ మెచ్చేలా పరిపాలించాడు. అయినా దురదృష్టం అనారోగ్యం రూపంలో వెంటాడింది. క్షయవ్యాధితో మంచం పట్టి అతను చనిపోయాడు. ఆ పిమ్మట బాజీరావు మూడో పుత్రుడు 17 ఏళ్లవాడైన నారాయణరావు సింహాసనం ఎక్కాడు. అతని మేనమామ రఘునాథరావుకి అది నచ్చలేదు. చిన్న కుర్రాడి పాలనను అలుసుగా తీసుకుని శత్రువులు రాజ్యాన్ని కబళిస్తారని నిరసన వ్యక్తం చేశాడు. తగిన వయసుకొచ్చిన తర్వాత రాజును చేద్దామన్నాడు. రాజ్యాధికారాన్ని తానే వహించి పరిపాలన సాగించబోయాడు. అయితే రాజ్యక్షేమం కోసమే అతను పరిపాలన తన చేతుల్లోకి తీసుకున్నాడా, లేక రాజ్యం చేజిక్కించుకోవాలని క్రూరత్వపు ఆలోచనతో చేశాడా అన్న విషయమై ఈ రోజుకి ఖచ్చితమైన నిర్ణయానికి రాలేదు మన చరిత్రకారులు. ఏదేమైనా రఘునాథరావే మేనల్లుడికి బదులుగా తను రాజయ్యాడు. నారాయణరావేమో తాను తన మేనమామ చేతిలో కీలుబొమ్మలా ఉన్నానని భావించాడు. తాను పేరుకే రాజుని తప్ప అసలు రాజ్యాధికారాన్ని మేనమామే చెలాయిస్తున్నాడని బాధపడ్డాడు. తనను ఎవరూ ఖాతరు చేయడం లేదని భావించిన నారాయణరావు కొంతకాలం తర్వాత తానే రాజునని ప్రకటించుకుని మేనమామ అధికారాలన్నింటినీ తొలగించాడు. అలా అకస్మాత్తుగా అధికారం నుంచి తొలగిస్తే మేనమామ తిరగబడి హాని చేయొచ్చని, అలాంటి దూకుడు వద్దని కొందరు అతనికి హితవు పలికారు. అయినా కానీ ఎవరి మాట పట్టించుకొని నారాయణరావు తన మేనమామని గృహ నిర్బంధం చేశాడు. ప్రత్యర్థులు, శత్రువులు తలపడ్డా మామూలే కాని రాజకుటుంబంలో ఒకరు మరొకరు ఇలా శిక్షించడం చాలా పెద్ద అవమానం కింద లెక్క. ప్రజల్లో 2 రకాల ఆలోచనలు మొదలయ్యాయి. మేనమామ ముందు చూపుతో దేశహితం కోరి జాగ్రత్త వహిస్తున్నాడని కొందరు. ఆ కొందరికి నారాయణరావు చర్య ద్రోహం అనిపించింది. అతన్ని గద్దె ఎక్కాలనే తాపత్రయం ఎక్కువైంది. మరికొందరు నారాయణరావే బాజీరావు వారసుడు, సింహాసనానికి అర్హుడన్నారు. మొత్తానికి శనివారవాడ రాజమహల్ ఈ మొత్తం రాజకీయ చతురంగ క్రీడ వినోదానికి కేంద్రంగా మారిపోయింది. ఆ తర్వాత రఘునాథరావు తన విశ్వాసపాత్రులైన అనుచరులకు ఒక లేఖ పంపించాడు. అందులో నారాయణరావును బంధించండి అనే సందేశం ఉంది. రఘునాథరావు భార్య ఆనందిబాయ్ తన భర్తను గృహ నిర్బంధించిన నారాయణరావు పట్ల ఆమె చాలా ఆగ్రహంగా ఉంది. ఇంటి నుంచి బయటకు వెళ్లబోయిన ఆ లేఖను ఆవిడ చూసి చదివి లేఖలోని అక్షరాన్ని మార్చేసింది. అందులో నారాయణరావును బంధించండిని వధించండిగా మార్పు చేసి యథావిధిగా ఆ లేఖను వార్తాహరుడికి అందించింది. అతని పని ఆ లేఖను రఘునాథరావు అనుచరులకు అందించడం వరకే. అందులో ఏం రాసిందో ఎవరికీ తెలియనీయకుండా చేరవేయడం అతని స్వామి కార్యం. దాన్ని అందుకున్న వాళ్ళు కూడా చిన్న రాజును వధించమని, అంటే హతమార్చమని తమ యజమాని చెప్తున్నట్టుగానే భావించారు. ఆ సమయానికి రాజ్యంలో ఓ మహోత్సవం జరుగుతోంది. అందరూ ఆ ఆనందోత్సాహాల్లో మునిగున్నారు. ఆ రాత్రికే రఘునాథరావుకి నమ్మకమైన కొందరు సైనికులు రహస్యంగా కోటలోకి ప్రవేశించారు. నారాయణరావు తనను చుట్టుముట్టిన